మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన అంశం. ఇదే మినుములు. శరీర పుష్టికి మినుములు ఎంతో దోహదపడతాయి. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. పెసలతో పోలిస్తే మినుములు వీటికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే బహుళ ప్రయోజనకారి అని చెప్పొచ్చు. మినుములు పెసలు నిజానికి ఆ పైపొట్టు తీస్తే చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. అయితే పెసలేమో చిన్నవిగా ఉంటాయి, మినుములు కాస్త పెద్దవిగా ఉంటాయి. అందుకే దీనికి మాష, మహా ఇలాంటి పేర్లు ఆయుర్వేదంలో ఉన్నాయి. భారతదేశం అంతా ఈ మినుములను పండిస్తూనే ఉంటారు. మెట్ట పైరుగా ఇది పడుతుంది. మినుములకి సంస్కృతంలో చెప్పుకున్నట్టుగా మహా, మాష ఇలాంటి పేర్లు ఉన్నాయి. అంటే మినుముల నుంచి మనం మినపప్పు తయారు చేస్తాం. మినపప్పుని మితంగా తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అద్భుతమైన పుష్టికరమైన ఆహారం. అంటే శక్తివంతమైన టానిక్ల కంటే శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే మితం తప్పి అమితంగా ఉపయోగిస్తే అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఆయుర్వేదం ఇలాగా అమితంగా తినే వాళ్ళకి కాస్త తెలివితేటలు తగ్గుతాయి అని హెచ్చరిస్తుంది. మినుముల విషయంలో కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. మినుముల్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. అంటే 24%, అంటే మాటలు కాదు. అంతేనా, పిండి పదార్థాలు కూడా ఉంటాయి 60%. ఇక సేంద్రియ లవణాలు 3.4% ఉంటాయి. అలాగే కాస్త కొవ్వు కూడా ఉంటుంది 1.4%. తేమ కూడా ఉంటుంది 24%. ఈ సేంద్రియ లవణాలలో 2.8% ఇనుము, అలాగే 0.37% భాస్వరం, అలాగే 0.2% సున్నం ఇలాంటివి ఉంటాయి. విటమిన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు వైటమిన్ ఏ, అలాగే బి విటమిన్లు, ఇవన్నీ కూడా మినుముల్లో సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువగా మనం తీసుకునేటటువంటి ఆహారం, అల్పాహారం, వీటిలలో ఈ మినుములు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మినుములతోటి అనేక పిండి వంటలు కూడా చేసుకుంటాం. అలాగే ఈ కూరలు ఇలాంటివి కూడా చేసుకుంటాం. ఉదాహరణకు మినప్పచ్చడి, అప్పడాలు, వడియాలు, ఇవన్నీ మినుములతో చేసుకునే ముఖ్యమైనటువంటి వంటకాలు. అయితే ఇక్కడ మినప్పచ్చడి ఆసక్తికరమైంది. మినపప్పుని సుమారుగా ఒక 12 గంటలు నానబెట్టి, నానిన ఈ మినుముల్ని మెత్తగా రుబ్బి, దానికి మళ్ళీ తగినంత ఉప్పు, జీలకర్ర, కారం కలిపితే రోటి పచ్చడి అంటే మినప్పచ్చడి తయారవుతుంది. దీన్ని అన్నంతో, వేడన్నంతో కలిపి తినటం అనేది చాలా కుటుంబాలలో ఆనవాయితీ, అలవాటు. అలాగే అన్నంతో కలపకుండా విడిగా కూడా దీన్ని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మితంగా తీసుకుంటే ఇది సులభంగానే జీర్ణం అవుతుంది. ఎందుకంటే మిగతా కలిపాం కాబట్టి. మామూలుగా అయితే మినుములు గురువు, అంటే హెవీగా జీర్ణం అవుతుంది. కానీ ఇవి కలపటం వల్ల ఇది తేలిగ్గా జీర్ణం అవుతుంది. కారం కలపని మినప్పచ్చడి ఇది జిగట విరోచనాలలో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీన్ని గ్రహణిలో పథ్యం కింద వాడతాం. జిగట విరోచనాలతో బాధపడే వాళ్ళకి అందుకనే ఈ బెల్లం జిలేబీ కూడా పెడుతూ ఉంటాం. మినుములతో తయారైనటువంటి జిలేబీ. అయితే అజీర్ణ రోగాలు ఏమన్నా ఇబ్బంది పెడుతూ ఉంటే, లేకపోతే పొట్టలో గ్యాస్ తయారవుతూ ఉంటే, లేదా ఆకలి లేకపోతే అతిసారంతో బాధపడుతూ ఉంటే మాత్రం ఈ మినప్పచ్చడి అనేది నిషేధం. అంటే ఇలాగ మనం చెప్పుకున్నట్టుగా తగినంత ఉప్పు, కారం, జీలకర్ర కలిపి ఈ మినప్పచ్చడిని తయారు చేసుకొని గుమ్మడికాయ తురుముతో కానీ, లేకపోతే ఇంకా వేరే ఇలాంటి సొరకాయ తురుముతో కానీ కలిపి చిన్న చిన్న బిళ్ళలుగా పల్చటి గుడ్డ పైన వేసి ఎండబెడితే వడియాలు తయారవుతాయి. వడియాలు లేని విందు భోజనం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అంటే మినప వడియాలు ఎంత రుచిగా ఉంటాయి. అలాగే మినప అప్పడాలు, ఇది అందరికీ తెలిసిందే. ఇక మినప చిరుదిండ్లు అంటే ఉప్పుడు రవ్వ, మినప్పిండి, ఈ రెండింటితోటి ఇడ్లీలు మనం చేసుకోవడం అనేది మనకి అలవాటు. అలాగే మినప్పిండి, బియ్యపిండితోటి కలిపి చేసేటువంటి మినప అట్లు, ఇవి కూడా చాలా కుటుంబాలలో ఒక రెగ్యులర్గా టిఫిన్ లాగా అల్పాహారంగా చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రత్యేకమైన పండగలప్పుడైతే మినప గారెలు, ఆవడలు, ఆవిరి కుడుములు, దిబ్బ రొట్టెలు, మినప రొట్టెలు, మినప సున్ని ఉండలు, జంతికలు, ఆఖరికి జిలేబీ, ఇలాంటివన్నీ కూడా ఈ మినుములతో తయారయ్యేటువంటి ముఖ్యమైన తెలుగింటి తినుబండారాలు. మొత్తం మీద మనం సమీక్షించుకుంటే రోజువారీ జీవితంలో ప్రధానమైన, అనివార్యమైనటువంటి పప్పు,
ఈ మినప్పప్పు. ఇది మనకు అర్థమవుతుంది. చాలా పుష్టికరమైనటువంటి ఈ ఆహారం ఎంతో రుచికరమైంది అయినప్పటికీ శనగపిండిలాగా దీన్ని పరిమితంగా తీసుకోవటం అనేది శ్రేయస్కరం, ఆరోగ్యకరం, అతి వాడకాన్ని తగ్గించడం శ్రేయోదాయకం. ప్రత్యేకించి ఒకవేళ మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే అప్పుడు ఈ మినుముల వాడకాన్ని తగ్గించాలి. ఇలాగా ఈ శరీర పుష్టికి మినుములు ఉపయోగపడతాయి. పెరిగే పిల్లలకి మీరు మినుములు పెట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.